వరుస హిట్స్తో దూసుకెళ్తున్న టాలెంటెడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ అలాగే బ్యూటిఫుల్ కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అదేనండి, LIK. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్లోకి వచ్చేసింది. 2040వ సంవత్సరంలో జరిగే కథగా ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా నిజంగానే ఆడియన్స్ని మెప్పించిందా? ప్రదీప్ ఖాతాలో మరో హిట్ పడిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. ఈరోజు LIK సినిమా అసలు ఎలా ఉందో డీటెయిల్డ్గా పోస్ట్మార్టం చేసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా సినిమా స్టోరీ విషయానికొస్తే, ఇది 2040లో జరిగే కథ. ఆ కాలంలో అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ప్రేమకెందుకుండకూడదు అని సూర్య, అంటే మన SJ సూర్య ఒక కంపెనీ పడతాడు. ఎవరికి ఎవరు కరెక్ట్, వాళ్ల ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది అని ఒక యాప్ ద్వారా వాళ్ల లవ్ స్కోర్ని డిసైడ్ చేస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎప్పుడూ ఫోన్కి అతుక్కుపోయే ధీమాకి, అంటే మన కృతి శెట్టికి అసలు ఫోన్ వాడకమంటేనే తెలియని ఓ ఆర్గానిక్ కుర్రాడు వాసుకి, అంటే మన ప్రదీప్కి మధ్య ప్రేమ పడుతుంది. వీళ్ల ప్రేమలో LIK కంపెనీ ఎలా చిచ్చుపెట్టింది, SJ సూర్యతో హీరో చేసిన ఛాలెంజ్ ఏంటి, ఫైనల్గా వాసు తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అనేది మిగతా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన మరో డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. లవ్ టుడే లాంటి సినిమా తర్వాత ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీని టచ్ చేయడం కొంచెం ఎక్సైటింగ్గానే ఉంటుంది. స్టార్టింగ్లో చూపించిన 2040 నాటి సెటప్, టెక్నాలజీ బావున్నాయి. ఇక నటీనటుల విషయానికొస్తే, ప్రదీప్ రంగనాథన్ తన రోల్కి పూర్తి న్యాయం చేశాడు. ఒక ప్రేమికుడిగా పడే స్ట్రగుల్, అలాగే కొన్ని కామెడీ సీన్స్ బాగా పండించాడు. ఇక కృతి శెట్టి కూడా ధీమా రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది. తన డీసెంట్ పర్ఫార్మెన్స్తో పాటు మంచి గ్లామర్ షో కూడా అందించింది. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది SJ సూర్య గురించి. తన యాక్టింగ్తో మరోసారి అదరగొట్టాడు. ముఖ్యంగా ప్రదీప్ మరియు సూర్య మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. వీళ్లతో పాటు యోగిబాబు కామెడీ, అలాగే అమృత అయ్యర్ క్యామియో బాగానే పండాయి. 1-2 ఎమోషనల్ బ్లాక్స్ కూడా ఓకే అనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్కొస్తే, ఫ్యూచరిస్టిక్ సెటప్ అనేది పక్కన పెడితే కథనమంతా చాలా ఫ్లాట్గా, రొటీన్గా అనిపిస్తుంది. ఒక యాప్ని సెంటర్గా చేసుకుని డైరెక్టర్ చాలా రొటీన్ లవ్ స్టోరీని నడిపించాడు. కృతి శెట్టిపై వచ్చే కొన్ని సోలో సీన్స్ బాగా ల్యాగ్ అనిపిస్తాయి. వాటికి కత్తెరపడితే బావుండేది. ఇక సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్లో 2.0 సినిమా, సెకండ్ హాఫ్లో రఘువరన్ బీటెక్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మరో పెద్ద మైనస్ ఏంటంటే, ఇందులో లాజిక్స్ మిస్ అవ్వడం. హీరోకి అసలు ఫోన్ ఎలా వాడాలో తెలీదు అంటారు, కానీ అతనే మళ్లీ సోషల్ మీడియా యాప్స్ గురించి అంత స్పష్టంగా వివరిస్తాడు. 2040లో ఉంటూ ఫోన్ వాడకం తెలీదు అనడం రియాలిటీకి కొంచెం దూరంగా అనిపిస్తుంది. భవిష్యత్ కాలం కాబట్టి ఇంకొన్ని అడ్వాన్స్డ్ సీన్స్ రాసుకుంటే బావుండేది. టెక్నికల్గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. ఫ్యూచర్ వరల్డ్ సెటప్ని నీట్గా డిజైన్ చేశారు. కెమెరా వర్క్ చాలా బావుంది, కానీ ఎడిటింగ్ని ఇంకొంచెం షార్ప్గా కట్ చేయాల్సింది. తెలుగు వర్షన్లో కొన్ని చిన్న చిన్న విజువల్ మిస్టేక్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, సాధారణంగా అనిరుద్ అంటే DGMతో చంపేస్తాడు, కానీ ఇందులో ఆయన మ్యూజిక్ జస్ట్ ఓకే రేంజ్లోనే ఉంది. 1-2 పాటలు తప్ప మిగతావి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తీసుకున్న పాయింట్ బావున్నా, స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్గా డిజైన్ చేశాడు. ఇక ఫైనల్గా నా తీర్పేంటంటే, ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా డల్గా సాగే ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా. సినిమాలో మెప్పించే అంశాల కంటే వీక్గా అనిపించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. డైరెక్టర్ ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ మిస్ఫైర్ అవ్వడం వల్లే ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేరు. సో ఈ సినిమా ఆడియన్స్ని అంతగా మెప్పించదు అనేది నా ఒపీనియన్. ఇది ఫ్రెండ్స్, LIK సినిమాపై నా జెన్యూన్ రివ్యూ. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీకెలా అనిపించిందా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మరో సూపర్ అప్డేట్తో కలుద్దాం. బాయ్ బాయ్.